హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైద్యారోగ్య శాఖ నుండి అయితే ఈ యొక్క శుభవార్త వెలువడడం జరిగింది. 25,000 అంగన్వాడీ కేంద్రాలు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో ఈ 25,000 అంగన్వాడీ కేంద్రాలకి ఈ యొక్క ప్రకటన ద్వారా లబ్ధి చేకూరేటటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఒకసారి ఈ ప్రముఖ దినపత్రికని చూసినట్టయితే అంగన్వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షలు అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. ఒకసారి దీని గురించి పూర్తిగా చూద్దాం. చిన్నారులకి మంచి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరో అడుగు ముందుకు వేసింది. ఇక్కడ చాలామందికి ఈ మధ్యకాలంలో కంటి లోపాలు, కంటి సమస్యలు అనేది ఎక్కువగా అవుతున్నాయి. వీటిని మొదటి దశలోనే అరికట్టాలి అనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఈ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలైతే ఉండడం జరుగుతుంది. సో వీరందరికీ ఏమేం కంటి పరీక్షలు అవసరం పడతాయి, వారి యొక్క కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా శస్త్రచికిత్సలు అవసరం పడతాయా అనేటటువంటి ప్రతి పరీక్షని ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించిన తర్వాత వారికి ఏదైనా అవసరం ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి, డ్రాప్స్ కానివ్వండి, లేదంటే కంటి అద్దాలు కావాలి అన్నా కూడా ప్రభుత్వమే సమకూర్చడం అయితే జరుగుతుంది ఈ చిన్నారులకి. వీటితో పాటుగా తీవ్రమైన కంటి సమస్యలు ఉన్నటువంటి వారికి, అసలే కళ్ళు పనిచేయకపోవడం, కనిపించకపోవడం, ఇలాంటి లోపాలు ఏమైనా ఉన్నటువంటి వారికి ఏదైనా మనకి శస్త్రచికిత్స అవసరమైనట్టయితే వాటికి సంబంధించి కూడా వీరైతే చేపిస్తాము అని చెప్పేసి ఈ ప్రకటనలో భాగంగా తెలపడం అయితే జరిగింది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతగా ఈ వీడియోని చిన్నారులు ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీకి మీరైతే చేరవేయండి. ఈ యొక్క కేంద్రాలు నిర్వహించినప్పుడు త్వరలోనే ఈ నెల 2వ వారంలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాచారం అయితే మనకిక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి చిన్నారులు ఉన్నటువంటి వారందరికీ, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకి, అంగన్వాడీ హెల్పర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా వారి కేంద్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క కంటి పరీక్షలు జరిగే రోజున వారికి కూడా ఈ పరీక్షలు అనేది జరిపిస్తారు అని మన ఛానల్ తరపున వారిని రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో 9 లక్షల మంది, 25,000 అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి 9 లక్షల మందికి చిన్నారులకి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం అయితే జరిగింది. ఇదొక గొప్ప నిర్ణయం. ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా కూడా మొదటి దశలోనే, చిన్న వయసులోనే అరికట్టేటటువంటి గొప్ప ప్రయత్నం. దీన్నైతే మనం స్వాగతిద్దాం. ఈ యొక్క అభిప్రాయం మీద మీ యొక్క కామెంట్ ఏంటి అనేది కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియోస్ కానివ్వండి, వేకెన్సీ వీడియోస్ కానివ్వండి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన ప్రతి వీడియో కూడా రావడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.